నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను భానుశ్రీ ఇక గౌరవ చిరంజీవి గారి గురించి మాట్లాడుకుంటే ఆయన గురించి ఎన్నో మాట్లాడుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే దాదాపుగా సినీ ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్లుగా ఉన్నారు అదే విధంగా ఇండస్ట్రీలో ఒక ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్నారు ఒక ప్రత్యేక స్థానం అంటూ చిరంజీవి గారి కోసం ఎప్పుడూ ఉంటుందని చెప్పాలి ఇక టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గారికి యునైటెడ్ కింగ్డమ్ యూకే పార్లమెంట్లో గౌరవ సత్కారం జరిగింది 4.5 దశాబ్దాలుగా సినిమా రంగానికి సమాజానికి ఎంతో అనూహ్యమైనటువంటి సేవలు చేసినందుకు ఇక యునైటెడ్ కింగ్డమ్ యూకే పార్లమెంట్ కూడా గుర్తించడం జరిగింది ఇక దీంట్లో భాగంగా ఆయన్ని ఎంతో గౌరవంగా కూడా సత్కరించారు ఇక సినిమాల గురించి చెప్పుకుంటే 1-2 అని కాదు దాదాపుగా 150 సినిమాలకి పైగా కూడా ఆయన వర్క్ చేయడం జరిగింది దాంతోపాటు ఇలా చెప్పుకుంటూ పోతే చారిటబుల్ ట్రస్ట్ కూడా ఆయన స్థాపించడం జరిగింది అక్కడి నుంచి ఎంతో మందికి పలు సేవలు అందించడం ఇక ఆయన కృషి అంతా ఇంత కాదు ఎన్నో కృషి చేస్తారు ఎంతో కష్టపడే వ్యక్తిత్వం గల వారనే చెప్పాలి ఇక ఇండస్ట్రీలో చిరంజీవి గారు అంటేనే ఒక మెగాస్టార్ అదొక బ్రాండ్గా ఏర్పడింది ఇక మెగాస్టార్ అంటేనే చిరంజీవి అని చెప్పాలి మనం అలాంటి చిరంజీవి గారికి ఈరోజు ఒక గౌరవ సత్కారం దక్కిందని చెప్పొచ్చు ఆయనకి పద్మశ్రీ అవార్డు రావడం కావచ్చు ఇలా ఎన్నో అవార్డులు ఎన్నో గౌరవాలు దక్కించుకున్నారు అతను ఆ విధంగా ఇండస్ట్రీలో ఒక మెదిలినటువంటి చక్కటి ఏదంటే డౌన్ టు ఎర్త్ పర్సన్ ఏదైతే ఉంటారో వాళ్ళలో ఒకరు చిరంజీవి గారు అని చెప్పాలి ఇక ఎవరి గురించి ఇక ఆయనను చూసే ఎంతోమంది కూడా ఇన్స్పైర్ అవుతూ ఉన్నారు ఆయనను చూసి ఎంతోమంది ఇన్స్పిరేషన్గా భావించి ఎంతోమంది ఆయనలా ఉండాలి చిరంజీవి గారిలా ఉండాలి చిరంజీవిని గారిని చూసి ఇన్స్పైర్ అవుతూ యాక్టింగ్ మీద ప్యాషన్తో ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారని చెప్పొచ్చు సో ఇవన్నీ కూడా గుర్తించినటువంటి యునైటెడ్ కింగ్డమ్ యూకే ఏదైతే ఉందో అక్కడ పార్లమెంట్ గుర్తించి ఆయనకి సత్కారం అందించడం ఆయన్ని గౌరవించడం అనేది నిజంగా ఆయన అభిమానులకి ఎంతో సంతోషకరం అని చెప్పొచ్చు ఇక అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి గారు ఇటీవల కాలంలో వరుస సినిమాలతో కూడా బిజీ అయిపోయారని చెప్పొచ్చు చాలా బిజీ షెడ్యూల్స్లో ఉంటున్నారని ఇక మనందరికీ కూడా తెలుసు ఇక ముఖ్యంగా కూడా ఆయన కొత్త ప్రాజెక్ట్ ఏదైతే ఉందో విశ్వంబరపై కూడా అభిమానులు చాలా ఆశలు అయితే పెట్టుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఇక చిరంజీవి గారు ఇప్పటికే అనేక అవార్డులు గుర్తింపులు సాధించినటువంటి నటుడు అని చెప్పొచ్చు అదేవిధంగా ఇప్పుడు ఆయనకు యూకే పార్లమెంట్లో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు లభించడం అనేది నిజంగా సంతోషకరం అని చెప్పొచ్చు ఆయన అభిమానుల్లో కూడా ఎంతో ఉత్సాహం రేకెత్తిస్తోంది అదేవిధంగా ఈ కార్యక్రమంలో బ్రిడ్జ్ ఇండియా సంస్థ చిరంజీవి సినిమా రంగం ప్రజాసేవ మరియు ద్రాతృత్వంతో చేసినటువంటి కృషిని కూడా గుర్తించి కల్చరల్ లీడర్షిప్ ద్వారా ప్రజాసేవలో ఎక్సలెన్స్ కోసం జీవిత సాఫల్య పురస్కారంను కూడా ప్రదానం చేసింది ఆయన కోసం ఇక ఈ సన్మాన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని చెప్పొచ్చు ఇక చిరంజీవి గారు తన 45 సంవత్సరాల సినిమా కెరీర్లో 150కి పైగా సినిమాలు చేసి ఎంతో మందిని ఆకట్టుకున్నారు ఎంతో మందిని మెప్పించారని చెప్పొచ్చు ఆయన సినిమా వస్తుందంటేనే ఇప్పటికీ కూడా ఎంతో ఆతృతంగా ఎదురు చూసేటువంటి వాళ్ళు చాలా ఒక జాతీయ స్థాయిలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆయన పేరొందిన మనిషి అని చెప్పొచ్చు ఇక అనేక రికార్డులు కూడా సృష్టించారు ఆయన ఇండస్ట్రీలో అనేక రికార్డులు సృష్టించి ఎన్నో రికార్డులు బ్రేక్ చేసినటువంటి మనిషి అని చెప్పుకోవచ్చు ఇక ఆయన నటన నైపుణ్యం డాన్స్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ప్రజెన్స్ తెలుగు సినిమా ప్రేక్షకులు మాత్రమే కాకుండా జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆకట్టుకుంటున్నాయని చెప్పొచ్చు ఇక అదేవిధంగా ఆయన తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సామాజిక సేవలు కూడా అందజేస్తున్నారు ఇక ఇవన్నీ దృష్ట్యా కూడా ఆయనకి ఈ గౌరవ సత్కారం లభించిందని మనం చెప్పుకోవచ్చు ఇక చిరంజీవి యూకే పార్లమెంట్లో గౌరవించబడినటువంటి సందర్భంగా అభిమానులు ఆయన తాజా సినిమా విశ్వంబరపై ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు ఇక ఈ సినిమా చిరంజీవి గారి కెరీర్లోనే మరో హిట్గా నిలిచిపోయేటువంటి సినిమా అని చెప్పొచ్చు ఇంతకీ చిరంజీవి సాధనలు మరియు ప్రజాసేవలు ఇప్పటికే చరిత్ర సృష్టిస్తున్నాయి ఇక ఈ సినిమా కోసం అనేక మంది జాతీయ స్థాయిలో మరియు అంతర్జాతీయ స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా విశ్వంబర సినిమా కోసం ఎదురు చూసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పొచ్చు మరియు ఆయనకి ఇచ్చినటువంటి ఏదైతే ఈ పురస్కారం ఈ గౌరవం ఉందో ఆయన ప్రభావాన్ని మరింత పెంచింది అని కూడా చెప్పుకోవచ్చు ఇక చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం